చిన్నప్పటి నుండి మనం ఎన్నో దెయ్యాల కథలు పెద్దలు చెప్తుంటే వింటూనే ఉన్నాం. ఊహ తెలిసాక కొన్ని కళ్ళారా చూసి ఉంటాం. అందులో నేను కళ్ళారా చూసి బాగా భయపడిన ఒక భయంకరమైన కథ ఈరోజు మీకు నేను చెబుతున్నాను. అది ఓ పచ్చని పల్లెటూరు, శ్రీకాకుళం జిల్లాలో ఓ మారుమూల ప్రాంతం. అక్కడ ఊరి పెద్ద కూతురు శ్రీదేవి ఒక బిడ్డకి జన్మనిచ్చింది. ఆ ఊర్లో బాత్రూములు వసతులు సరిగ్గా లేకపోవడంతో అందరూ ఆరు బయటికి తోటలకే వెళ్ళేవారు. ఒకరోజు అర్ధరాత్రి 2 గంటలకు శ్రీదేవి బాత్రూమ్ వచ్చింది. ఒక మనిషి తోడు తీసుకొని దగ్గరలో ఉన్న తోటకు వెళ్ళింది. వెళ్ళి వచ్చిన తర్వాత నుండి సరిగ్గా పడుకోలేదు. అలా పైకి చూస్తూ పళ్ళు పటపటా కొరుకుతుంది. తెల్లవారుజామున శ్రీదేవి వాళ్ళమ్మ లేచి అలా పళ్ళు కొరకడం గమనించింది. ఏమైందమ్మా, ఎందుకు నువ్వు పడుకోలేదు అని గట్టిగా అడిగింది. శ్రీదేవి ఏమీ చెప్పకుండా పడుకుండిపోయింది. సమయం పొద్దున్న 10 అయినా ఇంకా శ్రీదేవి నిద్ర లేవలేదు. తల్లి వెళ్ళి లేపగా కళ్ళు ఎర్రగా అయిపోయి పళ్ళు కొరుకుతూ ఊగుతూ లేచింది. అని శబ్దం చేస్తూ ఊగుతున్న కూతుర్ని చూసి తల్లి ఒక్కసారిగా భయపడిపోయింది. పరుగున తన భర్త దగ్గరికి వెళ్ళి ఆయన్ని పిలుచుకువచ్చింది. ఆయన కొంచెం నాస్తికుడు. ఏదో ఫిట్స్ లాంటిది వచ్చిందేమో అనుకొని డాక్టర్ని పిలిచారు. ఊర్లో ఆర్ఎంపీ వచ్చి ఇంజెక్షన్ వేయగా శ్రీదేవి నెమ్మదిగా మళ్ళీ నిద్రలోకి జారుకుంది. తల్లికి మాత్రం ఏదో భయం, ఏదో ఆందోళన. పురిటి బిడ్డని తన కూతురు పక్కల నుండి తీసేసింది, వేరే గదిలో పెట్టింది. సాయంత్రం 7 గంటలయ్యింది. అప్పటికీ కూతురు లేవకపోవడంతో తల్లి దగ్గరికి వెళ్ళి చూసింది. నెమ్మదిగా కూతురు లేచి కూర్చొని మూరుగుతూ అని శబ్దం చేస్తూ నెమ్మదిగా ఏడడం మొదలుపెట్టింది. ఆ ఏడుపు విన్న తల్లి, ఏమైందమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు, ఏం కావాలి నీకు చెప్పు అని అడిగింది. అడగ్గా, నువ్వు బిడ్డని ఇక్కడి నుంచి తీసుకువెళ్ళిపోయావు, బిడ్డని తెచ్చి ఇక్కడ పెట్టు అని అడిగింది. అది నీ బిడ్డే కదమ్మా, నీకు బాలేదు కదా అని పక్క రూమ్లోనే పెట్టాను, ఎందుకు కంగారు పడుతున్నావు, కొంచెం నువ్వు స్థిమితపడ్డాక బిడ్డని తీసుకొస్తాను అని అనింది. అనగానే, అది నా బిడ్డ కాదు, నాకు అసలు పెళ్ళే కాలేదు, నేను ఆ బిడ్డని తీసుకువెళ్ళడానికి వచ్చాను, నువ్వేమో ఇక్కడి నుంచి తీసేశావు, నువ్వు ముందు మర్యాదగా బిడ్డను తెచ్చి నా దగ్గర పెట్టు అని గట్టిగా తల్లి మీద శ్రీదేవి అరిచింది. ఆ మాటలు విన్న తల్లి ఒక్కసారిగా ఉలిక్కిపడింది. తల్లి గట్టిగా, ఎవరు నువ్వు, ఎందుకు వచ్చావు అని గట్టిగా దబాయిస్తూ అడిగింది. శ్రీదేవి అరుపులకి ఒక్కసారిగా భయపడినట్టుగా చూసి అలా కుప్పకూలిపోయింది. తల్లి దగ్గరికి వెళ్ళి చూడగా శ్రీదేవి ఒళ్ళు కాలిపోతుంది. మళ్ళీ డాక్టర్ని పిలిచి ఇంజెక్షన్ వేయించారు. జరిగిందంతా భర్తకు చెప్పగా, అదేమీ ఉండదు, మొన్నే కదా డెలివరీ అయ్యింది, ఏదో మాట్లాడుతుందిలే, నువ్వు జాగ్రత్తగా చూసుకో అని చెప్పి భర్త మళ్ళీ బయటికి వెళ్ళిపోయాడు. కానీ తల్లికి మాత్రం ఏదో తెలియని భయం. ముందు రోజు బాత్రూమ్కి తోడు వెళ్ళిన పని మనిషిని పిలిచి, నిన్న రాత్రి బాత్రూమ్కి తోడుగా వెళ్ళారు కదా, అక్కడ ఏమైనా జరిగిందా అని అడిగింది. ఆ పని మనిషి రత్నం ఇలా చెప్పసాగింది. అమ్మా, నిన్న రాత్రి సుమారు 2 గంటలకి శ్రీదేవి అమ్మ నన్ను నిద్రలేపింది, అర్జెంట్గా బాత్రూమ్కి వెళ్ళాలి అని అడిగింది. అమ్మ, అర్ధరాత్రి, పైగా నీకు మొన్నే డెలివరీ అయ్యింది, వద్దమ్మా, కొంచెం ఓర్చుకో, పొద్దున్నే వెళ్దామన్నాను, లేదు అర్జెంటుగా వెళ్ళాలి అని అనింది. అనగానే ఇంకేం చేయాలో తెలియక నేను శ్రీదేవి అమ్మ తోటలోకి వెళ్ళాము. శ్రీదేవి అమ్మ బాత్రూమ్కి వెళ్తుంటే పక్కన అలా కొనుకు తీశాను. ఇంతలో పెద్ద చెట్టు దగ్గర ఎవరో మూరుగుతూ అని చప్పుడు వినిపించింది. అది విని ఒక్కసారిగా లేచి చూస్తే శ్రీదేవి అమ్మ అక్కడ జుట్టు విరబోసుకొని కూర్చొని ఉంది. కొంచెం భయం వేసింది. కానీ అమ్మా పద, అయిపోతే వెళ్ళిపోదాం అని గట్టిగా అన్నాను. వెంటనే లేచి ఏం మాట్లాడకుండా వచ్చేసింది. వచ్చాక నేను పడుకుండిపోయానమ్మా. అమ్మా, ఏమైనా జరిగిందా, ఏమైనా అయ్యిందా, శ్రీదేవి అమ్మ ఏమైనా చెప్పిందా అని పలు ప్రశ్నలు అడగడం మొదలుపెట్టింది పని మనిషి. ఏం జరగలేదు, కానీ ఇలా ఏమైనా జరిగితే నువ్వు నాకు చెప్పాలి కదా, కనీసం చెప్పకుండా పొద్దున్నే లేచి వెళ్ళిపోయావు అని పని మనిషిని శ్రీదేవి వాళ్ళ అమ్మ తిట్టింది. లేదమ్మా, నేను నిద్రలో ఉన్నాను, ఏదో కలగన్నానో లేకపోతే పీడకలు వచ్చిందేమో అనుకున్నాను, ఎందుకంటే శ్రీదేవి అమ్మ నేను లేచినప్పుడు పడుకొని ఉంది కదా అని అనింది. సరేలే వెళ్ళు, ఏం కాలేదు, ఏమైనా అయ్యుంటుందేమో అని కంగారు పడుతూ అడిగాను. పాపకు జ్వరం వచ్చింది కదా అందుకు అని చెప్పి పని మనిషిని అక్కడి నుంచి పంపించేసింది.
అదే రోజు రాత్రి 2 గంటల సమయంలో పక్కనే పడుకున్న తల్లికి పళ్ళు కొరుకుతూ శబ్దం వినిపించింది. హఠాత్తుగా లేచి చూడగా తన కూతురు శ్రీదేవి మంచం మీద మోకాల మీద కూర్చొని గట్టిగా పళ్ళు కొరుకుతూ జుట్టు విరబోసుకొని ఎర్రని కళ్ళుతో అని శబ్దం చేస్తూ చూస్తూ కనిపించింది. అది చూసిన తల్లి గుండెలు బాదుకుంటూ తన భర్తని గట్టిగా పిలిచింది. ఏవండి రండి, పాపకి దెయ్యం పట్టింది, ఏవండి రండి అని ఏడుస్తూ గట్టిగా అరవడంతో చుట్టుపక్కల వాళ్ళంతా ఇంటి చుట్టూ గుమికూడారు. ఒక్కొక్కరు ఒక్కొక్క మాటలు మాట్లాడడం మొదలుపెట్టారు. దెయ్యమని కొందరు, ఆత్మలు ఉన్నాయని కొందరు, ఏదో జబ్బు వచ్చిందని కొందరు. ఇలా అందరూ మాటల్లో గోలలో శ్రీదేవి ఒక్కసారిగా చేతులు పట్టుకున్న తన తండ్రి పక్కకి విసిరేసింది. 85 కేజీలు ఉన్న తండ్రి శ్రీదేవి విసరగా 2 గుమ్మాల అవతల పడ్డాడు. ఒక్కసారిగా ఊర్లో ఉన్న సగం మంది పరిగెత్తి పారిపోయారు. శ్రీదేవి తల్లి మాత్రం ధైర్యంగా దగ్గరికి వచ్చి, నువ్వెవరో నాకు తెలుసు, ఎందుకొచ్చావు, నీకు కావాల్సింది నేను ఇవ్వను, మర్యాదగా ఎక్కడ నుండి వెళ్ళిపో అని దేవుడి గదిలో నుంచి బొట్టు తీసుకొచ్చి శ్రీదేవి నుదుటిన గట్టిగా పెట్టింది. ఆ బొట్టు వల్ల కానీ లేకపోతే 1 గంట నుండి అరుస్తూ ఏడుస్తూ మోకాల మీద ఉండటం వల్ల తెలియదు కానీ శ్రీదేవి ఒక్కసారిగా మంచం మీద కుప్పకూలిపోయింది. అలా మొరుగుతూ పడుకుంది. ఏం చెయ్యాలో తెలియని తండ్రి తన భార్య చెప్పగా అదే ఊర్లో ఉన్న ఒక దాసురాల్ని తీసుకొని వచ్చాడు. ఆవిడ వచ్చే సమయానికి శ్రీదేవి లేచి కూర్చుని ఉంది. ఆవిడ రాగానే, ఏ అమ్మా వచ్చావా, రా, నువ్వు చెప్పిన పని నన్ను వీళ్ళు చెయ్యనివ్వటం లేదు, పాపని నా దగ్గరికే తీసుకురావటం లేదు, ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు అని శ్రీదేవి ఆ దాసురాలను అడిగింది. దాసురాలు వెంటనే, నువ్వెవరు, నాకేం తెలీదు, ఎందుకలా మాట్లాడుతున్నావు అని ఓ రకమైన భయం గొంతుతో అడిగింది. అది విన్న శ్రీదేవి తండ్రి దాసురాలు మీద చేయి చేసుకున్నాడు. మర్యాదగా చెప్పు, నా కూతురి మీద ఏమైనా చేతబడి లాంటివి చేశావా అని. నేనేం చేయలేదు, నాకేం తెలీదు అని అనగా నవ్వుతూ శ్రీదేవి, నువ్వేం చేయలేదా, అయితే దిగదూడ్చుకొని నన్ను తీసుకువెళ్ళిపో, నేను నీతో వచ్చేస్తా అని అనింది. అమ్మో నాకేం తెలీదు అని దాసురాలు అక్కడి నుండి పారిపోయింది. అది చూసిన తల్లి తండ్రి ఏం చేయాలో తెలియక అలా రాత్రంతా శ్రీదేవి కాలు చేతులు పట్టుకొని కూర్చున్నారు. మరుసటి రోజు పొద్దున్న పక్క ఊర్లో ఉన్న బాబా దగ్గరికి తీసుకువెళ్ళడానికి జీపుని తెప్పించారు. ఆ జీప్ డ్రైవర్ ఆ రోజే 5 సంవత్సరాల తర్వాత దుబాయ్ నుండి వచ్చాడు. అడ్రస్ సరిగా తెలియక గంట ఆలస్యంగా శ్రీదేవి ఇంటికి వచ్చాడు. అప్పటికే శ్రీదేవి ఊగుతూ కూర్చుని ఉంది. బయట నిల్చున్న డ్రైవర్ని తొంగి చూసి, ఎరా బావా చంద్రం, బాగున్నావా అని అడిగింది. అలా అడిగేసరికి అందరూ ఒక్కసారిగా షాక్కి గురి అయ్యారు. ఇంతకుముందు ఎప్పుడు ఆ ఊరు రాని మనిషి శ్రీదేవి పరిచయం ఉన్నట్టు మాట్లాడుతుంటే ఎవరికి ఏమీ అర్థం కాలేదు. ఏమీ అర్థం కాక తల్లి, ఏం బాబు నీకు మా అమ్మాయి ముందే తెలుసా అని అడిగింది. లేదమ్మా లేదు, నేను ఈరోజే దుబాయ్ నుంచి వచ్చాను, మీరు ఏదో ఒంట్లో బాగాలేదు ఎమర్జెన్సీగా జీప్ కావాలన్నారని డ్రైవర్ లేక నేనే జీప్ డ్రైవ్ చేసుకొని వచ్చాను, నాకు ఈ అమ్మాయి ఏమాత్రం తెలియదమ్మా అని అంటే శ్రీదేవి మాత్రం డ్రైవర్ని చూస్తూ పక్కపక్క నవ్వుతూ, నేను తెలియదంటే చంద్రానికి అంటూ నవ్వుతూ తెలుస్తుంది అంటూ చప్పుడు చేస్తూ కూర్చుంది. శ్రీదేవిని గట్టిగా పట్టుకొని జీప్లోకి ఎక్కించి బలవంతంగా పక్క ఊరు బాబా దగ్గరికి తీసుకువెళ్ళారు. ఆయన బాగా కొట్టి అడగగా శ్రీదేవి ఇలా చెప్పసాగింది. నా పేరు వసంత, నేను 10వ తరగతి చదువుతున్నాను. నేను చదువు ఒత్తిడి, నా ఆరోగ్య సమస్య ఒత్తిడి భరించలేక నేను పక్క ఊరి జీడి తోటలో ఉరివేసుకొని మొన్న మాసంలో చనిపోయాను. ఆ రోజు అమావాస్య. అక్కడికి ఒక ముసలావిడి తన కొడుకుతో వచ్చి నన్ను పట్టుకొని శ్రీదేవిలోకి పంపింది. తనకి పుట్టిన బిడ్డని తీసుకురమ్మని చెప్పింది అని చెప్పి గట్టిగా అరుస్తూ స్పృహ తప్పిపోయి శ్రీదేవి పడిపోయింది. ఆ బాబా ఇచ్చిన తాయెత్తులు, చేసిన చాలా పూజలు ఏవీ ఉపయోగం లేదు. రోజురోజుకి శ్రీదేవి ఆరోగ్యం క్షీణించుకు వచ్చింది. హాస్పిటల్లో జాయిన్ చేశారు. అక్కడి నుంచి వైజాగ్ తీసుకెళ్ళిపోమన్నారు. వైజాగ్లో కూడా ఇలాగే రోజుకి 2-3 సార్లు గట్టిగా అరుస్తూ జుట్టు పీక్కుంటూ చుట్టుపక్కల వాళ్ళని అందరినీ కొడుతూ ఏమాత్రం మెరుగుపడలేదు. అక్కడి నుంచి మెంటల్ హాస్పిటల్కి మార్చారు.
మెంటల్ హాస్పిటల్ వాళ్ళు కూడా కొన్ని రోజులు చూసి చేతులు ఎత్తేశారు. ఆరోగ్యం ఇంత బాగా క్షీణించడంతో ఇంకా ఇంటికి తీసుకువెళ్ళిపోకున్నారు. ఏమి చేయాలో తెలియక శ్రీదేవి అమ్మా నాన్న శ్రీదేవిని తీసుకొని ఊరికి బయలుదేరారు. అలా మెంటల్ హాస్పిటల్ గేటు దాటుతుండగా అక్కడ ఒక ముసలాయన వీరు వెళుతున్న బండిని ఆపారు. అన్నీ ప్రయత్నించారు, ఇంకా చావే అనుకుంటూ ఊరికి బయలుదేరారు. రండి, ఇక్కడ దగ్గరలో ఒక దర్గా ఉంది, ఆ దర్గాలో ఓ బాబా ఉన్నారు, ఆయన్ని ఆఖరి ప్రయత్నంగా కలిసిపోండి అని చెప్పారు. శ్రీదేవి అమ్మా నాన్న మొహాలు చూసుకొని ఎందుకు చెప్పారో ఆఖరికి ఒక ప్రయత్నం చేద్దామండి అని భార్య అనగా భర్త సరే పద, ఏమీ చేయలేని నిస్సాయ స్థితిలో ఎవరేం చెప్పినా వినాల్సి వస్తుంది అనుకుంటూ ఆ దర్గాకి బయలుదేరారు. ఆ దర్గాలోకి ఎంటర్ అవ్వగానే అక్కడ పెద్ద పెద్ద గెడ్డాలతో ఒక ముసలాయన కూర్చొని చాలా ఆలస్యం అయిపోయింది, రండి, ఆ దాసురాలు కొడుకు ఊరు వదిలి వెళ్ళిపోయారా అని అడిగారు. ఎప్పుడు చూడనైనా చాలా తెలిసినట్టుగా మాట్లాడుతుంటే శ్రీదేవి చెల్లి ఆశ్చర్యపడిపోయి ఆయన కాళ్ళ మీద పడి వేడుకుంది తన కూతుర్ని కాపాడమని. ఆయన ఏం చేశారో తెలియదు కానీ అక్కడికి 2 రోజుల తర్వాత శ్రీదేవి చాలా అంటే చాలా నార్మల్గా కూర్చుంది. కానీ ఎన్ని రోజులు తిండి లేక సెలైన్లు ఇవన్నీ ఎక్కించడంతో శరీరం అంతా బాగా వీక్ అయిపోయింది. మొత్తానికి ఆ దర్గాలో ఉన్న పెద్దాయన దయ వల్ల అక్క ఆరోగ్యం అంతా కుదుటపడింది. ఇదంతా జరుగుతున్నప్పుడు నా వయస్సు 10. శ్రీదేవి వాళ్ళమ్మ మా పెద్దమ్మ. సో కుతూహలంతో భయంతో పెద్దమ్మ దగ్గరికి వెళ్ళి పెద్దమ్మ అసలు ఏం జరిగింది అని అడిగాను. అప్పుడు ఆవిడ చెప్పింది, పంచాయతీలో ఆ దాసురాల కొడుక్కి పెద్దనాన్నగారికి ఏదో గొడవ జరిగింది. అందుకే ఆ దాసురాలు ఏం చేసిందంటే ముందు నెలలో చనిపోయిన ఓ కన్యా ఆత్మని శ్రీదేవి అక్కలోకి పంపించిందంట. దానివల్ల ఇదంతా జరిగిందని ఆ మసీదులో ఉన్న పెద్ద ఆయన చెప్పారు. ఆయన ఏం చేశారో తెలియలేదు కానీ మొత్తానికి అక్క బయటపడింది అని పెద్దమ్మ చాలా సంతోషంగా చెప్పింది.